కింద పడి కడుపు పోయినట్టు నాటకమాడాలని చూసిన వల్లి చెంప పగలగొట్టి నిజం బయట పెట్టేసిన డాక్టర్. మరిదంతా ఎలా జరిగిపోతుంది? హెల్ప్ చేస్తానన్న డాక్టర్ నిజం ఎందుకు బయట పెట్టేసింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ప్రేమ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి నిజం బయట పెట్టే ప్రయత్నం చెయ్యకు అని చెప్పేసి ధీరజ్ అయితే చెప్పేస్తాడు. ఇక్కడ రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఈయనకు అనుమానం వచ్చినట్టుంది. ఎట్టి పరిస్థితిలోని కూడా ప్రేమ విషయం బయటపడకూడదని చెప్పేసి వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఈలోగా నర్మద ప్రేమ దగ్గరకు వచ్చేసరికి, ఎందుకు ఇలా పిచ్చి పనులు చేస్తున్నావంటే, నా భర్తని ఎవరైనా అవమానిస్తే నాకు నచ్చదక్క. ఈ ధీరజు పిచ్చివాడు. తను మంచి చేసినా సరే అందరి ముందు తలదించుకునే పరిస్థితిని తెచ్చుకుంటున్నాడు. అది నాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రేమ బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అసలు అది ఏం చెప్పాలనుకుంటుంది? ఏదేదో మాట్లాడుతుంది పిచ్చిదానిలాగా. అసలు ప్రేమ ఎందుకురా ఇలా మారిపోయింది? అది పూర్తిగా వాడి మాయలో పడిపోయింది. మనం ఎన్ని చెప్పినా దానికి బుర్రకెక్కడం లేదు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. అవునక్క, పూర్తిగా ఆ ధీరజ్ గడు మాయలోనే ఉంది ప్రేమ. మనం ఎంతగా చెప్పినా ఇప్పుడు దానికి అర్థం కాదు. ముందు ముందు ఆ కుటుంబం గురించి, వాడి గురించి తెలుసుకున్న తర్వాత అప్పుడే అది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతవరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కళ్ళు తెరుచుకోదు. దాని నగలు అమ్మడానికి ప్రయత్నించిన వాడు రేపొద్దున దాన్నేం చేస్తాడో అని భయంగా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే, దాన్ని ఏదైనా చేస్తే ఊరుకుంటానా? ఎట్టి పరిస్థితిలోని ఊరుకోను. అది కళ్ళు తెరుచుకునేంతవరకే, అంతవరకు ఎదురు చూడక తప్పదు అని చెప్పేసి భద్రావతి సేన ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు. నోరు మూసుకోండి. ఇద్దరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఎందుకు దాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు? దాని భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఎవరైనా కూతురి కాపురం బాగుండాలని కోరుకుంటారు. ప్రతిసారి కూతురు అత్తవారింటికి వెళ్ళి గొడవ చేసి దాన్ని ఆ ఇంట్లో తలదించుకునే పరిస్థితి ఎవ్వరూ తీసుకురారు. ఎందుకు ఇలా చేస్తున్నావు సేన? ఎందుకు దాని జీవితంతో ఆడుకుంటున్నావు? ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అది వెళ్ళి గోతులో పడింది. ఆ కుటుంబంలో వాళ్ళు దాన్ని ఏ రోజు ప్రశాంతంగా ఉండనిచ్చారు? ఏ రోజు అది అక్కడ సంతోషంగా ఉంది? ఈ ఇంట్లో మహారాణిలా పెరిగిన అది ఎప్పుడు ఏ పని చేసి డబ్బులు సంపాదించాలని ప్రయత్నిస్తూనే ఉంది తప్ప మనశ్శాంతిగా ఏ రోజు ఉండలేదు. డబ్బు సంపాదించాలి అని అనుకోలేదు. తన భర్తకి తోడవ్వాలి అనుకుంది. భార్య భర్త ఇద్దరు ఒక్క మాట మీద ఉండి కలిసి బ్రతకాలని కోరుకుంటున్నారు. ఒకరి బాధని, ఒకరి బాధ్యతని ఇంకొకరు పంచుకుంటూ ముందుకి నడవడానికి ప్రయత్నిస్తున్నారు. అంత గొప్పగా ఉన్న నీ కూతుర్ని చూసి గర్వపడాలి తప్ప వాళ్ళేదో చేసేశారు, వాడేదో బాధ పెట్టాడని నువ్వు నీ నోటికొచ్చినట్టు మాట్లాడి తప్పు చేశావు సేన. ఇంకెప్పుడూ కూడా ప్రేమ కాపురం విషయంలో మీ ఇద్దరు కలగజేసుకోవడానికి లేదు అని ఎప్పుడూ మాట్లాడని సేన కన్న తల్లి నోరు విప్పి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ ఎప్పుడు ఆ కుటుంబానికే సపోర్ట్ చేస్తుంది. నేను నా మేనకోడల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఈ విషయాలన్నీ కూడా ఇక అక్కడ భాగ్యానికైతే తెలుస్తాయి. జరిగిన గొడవ గురించి తెలుసుకున్న భాగ్యం అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ కుటుంబంలో ఇలాంటి గొడవలు వస్తేనే కదా కుటుంబం చీలికలుగా అయిపోతుంది. అప్పుడిక శ్రీవల్లి గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అమ్మడి గురించి బయటపడినా ఇక చేసేది లేక సైలెంట్గా ఉండిపోతారు. ముందు ఆ కుటుంబం ముక్కలు కావాలి. ఇంకా ఆ కుటుంబంలో మరింత గొడవలు రేపి ఆ కుటుంబాన్ని విడతీయాలి అని చెప్పేసి భాగ్యం కుట్రతో ఇక ఆ కుటుంబం విషయంలో మరింత పగలు ప్రతీకారాలు రేకెత్తించి ఆ కుటుంబాన్ని విడదీయడానికి ప్లాన్స్ చేసుకుంటూ ఉంటుంది. ఒసే నువ్వు నీ కూతురు కాపురాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించవే, మన అమ్మడి జీవితాన్ని నాశనం చేసే పనులు చేయకు. ఆల్రెడీ నిజం తెలిసిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేసుకున్నారు నిన్ను. ఇంకా మనము వాళ్ళ చేతుల్లో తన్నులు తినాలా? మన అమ్మడి కాపురం నాశనమవుతే ఈసారి అల్లుడు అమ్మడి మొహం కూడా చూడరు. అది గుర్తు పెట్టుకుని నువ్వే వేషాలైనా వెయ్యని చెప్పేసి ఇక అనంతరం అయితే భయపడుతూనే ఉంటాడు. నోర్ముయ్, నువ్వెప్పుడు భయపడుతూనే ఉంటావు. ఈ భాగ్యం ఉండగా నా కూతురి కాపురానికి ఎలాంటి నష్టం కలగనివ్వను అని చెప్పేసి తెగ విర్రవీగుతూ ఉంటుంది భాగ్యం అయితే. ఇక ఇక్కడ చూస్తే ఇక
శ్రీవల్లి వదిని మేనమామ కూతురు శ్రీవల్లి దగ్గరికైతే వస్తుంది. వల్లి, నీకొక విషయం చెప్పాలి. ఏంటే? ఏం చెప్పాలి? ఏ విషయం చెప్పాలి అనుకుంటున్నావు? ఇక్కడ నీ ఇంట్లో నీ పరిస్థితి చూస్తుంటే నాకు అర్థమవుతుంది. నీకు నిజంగా కడుపుంది అని చెప్పేసి నీ వాళ్ళు నీ విషయంలో చాలా కేర్ తీసుకుంటూ చాలా సంబరపడిపోతున్నారు. నీకు కడుపు లేదని తెలిస్తే ఏమైపోతారో ఏంటో. ఒసే ఒసే గట్టిగా మాట్లాడికే, నన్ను ఇప్పుడే ఇంట్లోంచి తోసేస్తారు. మరి ఎప్పటికైనా నీ నిజం బయటపడాల్సిందే కదా. ఆ రోజు వస్తే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా ప్లాన్ మీద ఉన్నావా? మా అమ్మ నన్ను అడ్డంగా ఇరికించేసింది. ఇంకా నేనేం ప్లాన్ మీద ఉంటానే బాబు. నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు. అందుకే కదా అత్త నన్ను పంపించేసింది. నేనైతే నిన్ను ఏదో రకంగా ఈ సమస్య నుంచి బయటికి తీసుకొచ్చేస్తాను. ఏమో నువ్వు సమస్య నుంచి బయటికి తీసుకొచ్చేస్తావో, నా సమస్యను ఇంకా మరింత పెద్దది చేసి నన్ను మొత్తానికే ఈ ఇంట్లోంచి బయటకు గెంటించే పరిస్థితే తీసుకొస్తావో నాకైతే అర్థం కావడం లేదు అని చెప్పి అంటూ ఉండగానే, సుకన్య, ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు? సుకన్య. కాబట్టి నేను నీకు ఎలాగైనా సహాయం చేసేస్తాను కదా. నువ్వు ఈ సమస్య నుంచి త్వరలోనే బయటపడిపోతావు. నా మీద భారం వదిలేసి నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇక ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే చందు వల్లి దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి ఎప్పుడు చూసినా మీరిద్దరూ సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటూనే కనిపిస్తున్నారేంటి? మనుషులతో కలవడం మానేసి మీరిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారేంటి? వచ్చిన 1-2 రోజులు అయితే ఏదో ఊర్లో కబుర్లు మీరిద్దరూ కలిసి చెప్పుకుంటున్నారులే అని చెప్పి అనుకున్నాను. కానీ ప్రతిరోజు ఇలానే కనిపిస్తున్నారు. మళ్ళీ ఏదైనా వెధవ పనులు చేయాలని చూస్తున్నారా? ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని మీ అమ్మతో కలిసి మీ ఇద్దరూ కూడా నాటకాలు వేస్తున్నారా ఏంటి? ఈసారి ఏ విషయంలోనైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. జీవితంలో ఈ ఇంటి గడప కూడా తొక్కకుండా పోతావు వల్లి. వీళ్ళందరి మాటలు విని నీ కాపురాన్ని నాశనం చేసుకుంటావో, మంచిగా ఉంటూ నా కుటుంబంతో కలిసిపోయి ఎలాంటి తప్పులు చెయ్యకుండా నువ్వు జాగ్రత్తగా ఉంటావో నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. మీ ఇద్దరి ప్రవర్తన చూస్తుంటే నాకేదో తేడాగానే కనిపిస్తుంది. శివుడు కూడా అచ్చం ఆవిడగారు మేనకోడలే కాబట్టి అలాంటి బుద్ధులే కనిపిస్తున్నాయి. మాటలు మాట్లాడే విధానంలో కూడా మీ అమ్మే కనిపిస్తుంది, ఈ సుకన్యలో కూడా. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళ మాటలు నమ్మి కాపురాన్ని నాశనం చేసుకోకు అని చెప్పేసి చందు అయితే వార్నింగ్ ఇస్తాడు. ఒసే చూసావు కదే, ఇప్పటికైనా అర్థమైందా? నీ కారణంగా నా కాపురం నిలబెట్టడం కాదు, కూలిపోయేలా కనిపిస్తుంది. నువ్వు నన్ను పక్కకి తీసుకొచ్చి ప్రతిసారి ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండొద్దు. అడ్డంగా దొరికిపోయామంటే నా మొగుడు నన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేస్తాడు. ఇక జీవితంలో ఎప్పటికీ నన్ను తీసుకుని రాడు. కాబట్టి నువ్వు ఈ విషయంలో నాకేమీ హెల్ప్ చేయొద్దే బాబు. నా జీవితాన్ని నాశనం చేయకుండా ఉంటే చాలు అని చెప్పేసి వల్లి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈలోగా ఇక్కడ ఈ విషయాలన్నీ భాగ్యానికి చెప్పేసరికి నువ్వు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం వల్లి గురించి నిజం బయటపడినా అల్లుడు అన్నంత పని చేసేస్తాడు. నువ్వు చాలా తెలివిగా ప్లాన్ చేసి వల్లి కడుపు నాటకాన్ని బయట పడకుండానే కడుపు పోయినట్టుగా అందరినీ నమ్మించాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. భాగ్యమైతే, అత్తోయ్ నేను చూసుకుంటాను కదా, అంతా నేను చూసుకుంటాను, నువ్వు నాకు చెప్పావు కదా, నేను అల్లుకుపోతాను చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుకన్య. అయితే వేదవతి ఇక్కడ ప్రేమ దగ్గరికి అయితే వస్తుంది. ప్రేమ వేదవతితో మాట్లాడుతూ ఉంటే, అయిపోయిందా? బాధని మర్చిపోయావా? బాధని మర్చిపోతాను, ఎందుకంటే బంగారం లాంటి కొడుకునిచ్చావు కదా అత్త. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా అలాంటి వాడు నా జీవితంలో ఉండడం నా అదృష్టం. వాడితో ఒకప్పుడు ఎంతగానో గొడవ పడేదాన్ని. వాడంటేనే నాకు అసహ్యం కలిగేది. వాడే నా జీవితంలోకి వస్తాడని, వాడిని నేనింతగా ప్రేమిస్తానని, నన్ను అంతకన్నా గొప్పగా వాడు ప్రేమిస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఊహించింది జరగడమే జీవితం ప్రేమ. మనం ఊహించుకున్నది ఎప్పుడూ జరగదు. ఊహించనివి ఎన్నో మలుపులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాటిని మనం ఆహ్వానిస్తూ వెళ్ళిపోవడమే తప్ప ఇందులో మనం చేసేది ఏమీ ఉండదు. మన చేతుల్లో ఏది ఉండదు, అంతా కాలమే నిర్ణయిస్తుంది అని చెప్పేసి
తన జీవితంలో జరిగిన కొన్ని జ్ఞాపకాల్ని గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. సాగర్తో ప్రేమ, ఆ తర్వాత పెళ్లిలో జరిగిన గొడవలు, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ, ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్లు, ఆ ఇంట్లో జరుగుతున్న గొడవలు, ఇవన్నీ కూడా ఎంతగానో గుర్తుకు చేసుకుంటూ ఎమోషనల్ అవుతుంది నర్మద. ఏంటక్క, ఎప్పుడూ లేంది నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయంటే? ఏంటే గవర్నమెంట్ కోడలా, ఏమైంది? అలా బాధపడుతున్నావేంటి? ఏం లేదు, ఏం లేదు అత్తయ్య, ఏం లేదు అని చెప్పి అంటూనే కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ ధైర్యంగా ఈ కుటుంబం కోసం మొండిగా నిలబడుతున్నావు. నీ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తే మేము తట్టుకోలేమే. నువ్వుండబట్టే ఈ కుటుంబం ఇలా కలిసిందని నాకు తెలుసు. నువ్వు, ధీరజ్ ఇద్దరు కూడా ఈ కుటుంబానికి కష్టం వస్తుంది అంటే దాన్ని ముందుండి సాల్వ్ చేసి ఈ కుటుంబాన్ని కలిపి ఉంచడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. నువ్వు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకోకూడదు, ధైర్యంగా వెన్నెముకగా నిలబడాలి అని చెప్పేసి కోడల్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తుంది. నీలాంటి అత్త ఉన్న ఇల్లు, ప్రతి ఇల్లు ఎప్పటికీ కలిసే ఉంటుంది, ఎప్పుడూ విడిపోదు. మావయ్య నువ్వు చాలా మంచివాళ్ళు. మీరిద్దరూ ఈ ఇంట్లో ఆది దంపతుల్లా సంతోషంగా ఉండాలి. ఈ కుటుంబం కోసం మేము ఎంత దూరమైనా వెళతాం. ఈ కుటుంబానికి ఎలాంటి కష్టం రానివ్వకుండా చూసుకుంటాము అని చెప్పి కోడళ్ళగా ప్రేమ, నర్మదా ఇద్దరు కూడా తన అత్త చేతిలో చెయ్యి వేసి మాటిస్తారు. ఈ సీన్ అంతా కూడా వల్లి చూసేస్తుంది. చూసావా వాళ్ళు ఎమోషనల్గా ఎంత దగ్గరైపోతున్నారో. వాళ్ళ ముగ్గురు ఒకటి, నన్ను మాత్రం ఎప్పుడూ వేరు చేసే చూస్తున్నాను, అన్నీ గమనిస్తున్నాను. ఆ ముగ్గురిని దూరం చేస్తే తప్ప నీకు ఇంట్లో పర్మనెంట్ స్థానం రాదని అర్థమవుతుంది. ఆ ముగ్గురు ఇంతగా కలిసిపోవడం నేను కూడా చూసి తట్టుకోలేకపోతున్నాను. ఆ ముగ్గురు బాగానే ఉంటున్నారు, నిన్నెందుకు వాళ్ళు వేరు చేస్తున్నారు? నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి, పైగా ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, కానీ నిన్ను మాత్రం వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఉసై, నీకు తెలుసు కూడా మళ్ళీ అలా మాట్లాడతావేంటే? నాకు తెలుసు, కానీ వాళ్లకు తెలియదు కదా. వాళ్ళ దృష్టిలో నువ్వు కడుపుతో ఉన్నట్టే కదా అని చెప్పేసి అంటూ ఉండి, కానీ అవునవును కదా, అయినా సరే వాళ్ళు నన్ను మాత్రం ఎక్కడా పట్టించుకోరు. నేను మారానని చెప్పినా సరే నన్ను నమ్మడం లేదు వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి. అయితే ఇదిలా జరుగుతూ ఉండగానే అందరూ అక్కడే ఉంటారు. ఒక చోట నిలబడి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రామరాజు కూర్చొని ఉంటాడు. ఈలోగా వల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రామరాజు అయితే వల్లికి పుట్టబోయే బిడ్డ గురించి, అలాగే వల్లి గురించి ఆలోచిస్తూ కాస్త ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఈ ఇంటికి మనవడు మనవరాలు ఇద్దరిలో ఎవరో ఒకరు రాబోతున్నారు. ఈ ఇంట్లో తిరిగి ఆడుకుని కేరింతలు కొట్టే పసిపాప రాబోతుంది. ఈ ఇల్లు మళ్ళీ నవ్వులతో సంతోషంగా ఉండబోతుంది. ఎన్నో కష్టాలను, సుఖ దుఃఖాలను ఎదుర్కొన్న ఈ కుటుంబం మళ్ళీ పసిపాప నవ్వులతో కిలకిలలాడుతూ ఉండబోతుంది అంటూ కాస్త ఎమోషనల్గా మాట్లాడుతూ ఉన్న టైంలోనే ఇక వల్లి అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండగానే వల్లికి సుకన్య కాలు అడ్డుపెట్టి వల్లి పడిపోయేలా చేస్తుంది. కానీ ఆ విషయం ఎవ్వరూ గమనించకుండా చూసుకుని మరీ వల్లిని పడేస్తుంది. హుసి, ఏంటి ఇలా చేసావంటూ ఉండగా నీ లోపల అందరూ గబగబా వల్లి దగ్గరికి వస్తారు. ఇదే మంచి సమయం, కడుపు పోయినట్టు నాటకమాడు అని చెప్పేసి కడుపు పట్టుకొని ఇక యాక్టింగ్ చేయడం మొదలు పెట్టమని సుకన్య చెప్పడం, కడుపు పట్టుకొని యాక్టింగ్ చేయడం మొదలు పెడుతుంది. గబగబా ఇక అక్కడి నుంచి వల్లిని ఆసుపత్రికి తీసుకొని బయలుదేరుతారు. అమ్మ వల్లి, నీకేం కాదు, నీ కడుపులో బిడ్డకేం కాదు, అసలు అలా ఎలా పడిపోయావు వల్లి, అసలు ఏమైంది అని చెప్పేసి కంగారు పడుతూ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తారు. ఇదేంటి ఈ హాస్పిటల్కే తీసుకొస్తున్నారు? ఇది కూడా ఒక రకంగా మంచిదేలే. ఆవిడైతేనే నా గురించి అన్నీ తెలుసు కాబట్టి నిజం చెప్పకుండా నేను కడుపు పోయినట్టు చెప్పమంటే ఖచ్చితంగా అలానే చెప్తుంది. ఇది ఒక రకంగా నాకు మంచిదే అని చెప్పి అనుకుంటూ ఇక చాలా హ్యాపీగా మనసులో ఫీల్ అవుతూ బాధని పైకి నటిస్తూ వాళ్ళందరినీ కంగారు పెడుతూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత వల్లిని లోపలికి తీసుకువెళ్ళేసరికి డాక్టర్ అయితే వస్తుంది. డాక్టర్, మా మా కోడల్ని జాగ్రత్తగా చూడండి డాక్టర్. తన కడుపుకి ఏమైందో ఏంటో, తన కడుపులో బిడ్డ ఎలా ఉందో, తను ఎలా ఉందో అని భయమేస్తుంది. తను మా ఇంటి మహాలక్ష్మి,
తనంటే మా అందరికీ ఎంతో ఇష్టం. ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి కూడా కాబోతుంది. కాకపోతే తను అనుకోకుండా కింద పడిపోయింది. అందుకనే ఇప్పుడు తన కడుపుకి ఏదైనా అయ్యిందేమో అని భయంగా ఉంది. తను కూడా చాలా విలవిల్లాడిపోతుంది. తనని చూడండి డాక్టర్ అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీవల్లిపై ప్రేమని, శ్రీవల్లి కడుపులో పుట్టబోయే బిడ్డ మీద అమితమైన ప్రేమని చూపించడం అదంతా కూడా డాక్టర్ గమనిస్తుంది. వీళ్ళు ఇంత ప్రేమని పెంచుకున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ లోపలికైతే వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఇక చేతులెత్తి దండం పెడుతూ నా కడుపు పోయినట్టు వాళ్ళందరినీ నమ్మించండి అని చెప్పేసి శ్రీవల్లి అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది డాక్టర్ అయితే. ఈలోగానే బయటకొచ్చి చూసేసరికి అందరూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. బయటకు వచ్చేసరికి ముందు కడుపులో బిడ్డ గురించి అడగకుండా అందరూ వల్లికి ఎలా ఉంది, వల్లి బాగానే ఉందా, వల్లి చాలా విలవిల్లాడిపోయింది, తనకి ఎలా ఉందో ఏంటో అని చాలా భయంగా ఉంది, తన గురించి మాకు కంగారుగా ఉందని చెప్పేసి కడుపులో బిడ్డ గురించి కాకుండా వల్లి గురించి అడుగుతారు. ఇదంతా చూసిన డాక్టరు ఒక్కసారి షాక్ అవుతుంది. తన కడుపులో బిడ్డని చూసే ఆ ఇంట్లోకి రానిచ్చారని, తన కాపురం కూలిపోతుంది అన్న భాగ్యం మాటల్ని గుర్తుకు చేసుకుని వాళ్ళందరి కళ్ళల్లో వల్లి కోసం ఉన్న బాధని గమనించి ఇంత జరిగిన తర్వాత ఈ కుటుంబంని వాళ్ళు ఎంతగా మోసం చేస్తున్నారో చెప్పకపోతే ఇదే రిపీట్ అవుతుంది, నేను నా వృత్తికే ద్రోహం చేసిన దాన్ని అవుతాను, లేదు ఆ కుటుంబంలో వాళ్ళు మోసగాళ్ళని అర్థమవుతుంది, వీళ్ళందరూ ఎంతో గొప్ప మనసులు ప్రేమను పంచేవాళ్ళని తెలుస్తుంది, ఈ కుటుంబం ఇంకా ఇంకా మోసపోకూడదు అని చెప్పేసి అనుకున్న డాక్టర్ నన్ను క్షమించండి. ఏమైంది, మా వల్లి బాగానే ఉంది కదా? వల్లి బాగానే ఉంది, కానీ తన కడుపు ఏమైంది డాక్టర్? కడుపు కడుపు ఏమైంది డాక్టర్? కడుపులో బిడ్డకి బాగానే ఉంది కదా? లేదు, బాగోలేదు, కడుపులో బిడ్డ అంటే బిడ్డకి ఏమైంది డాక్టర్ అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉండగానే అసలు కడుపులో బిడ్డ ఉంటే కదా ఏదైనా అవ్వడానికి. డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు, మీరే కదా ఆ రోజు వల్లి ప్రెగ్నెంట్ అని చెప్పారు అని చెప్పేసి ఇక చందు అలాగే ధీరజ్, ప్రేమ, నర్మద అడుగుతారు. నన్ను క్షమించండి, నా వృత్తికి ద్రోహం చేశాను, ఒక ఆడపిల్ల కాపురం నాశనం అయిపోతుందని చెప్పేసి వాళ్ళమ్మ నా కాళ్ళ వేళ్ళ పడితే ఆ రోజు వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను. ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు? అవును, వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తేనే తనని మీ ఇంటికి తీసుకొస్తారని, తన కాపురం నిలబడుతుందని వాళ్ళమ్మ నన్ను అబద్ధం చెప్పమంటే ఆడపిల్ల గురించి జాలిపడి ఒక ఆడదారిగా ఆలోచించి అబద్ధం చెప్పాను. కానీ ఈరోజు చూస్తే అర్థమైంది, వాళ్ళు అబద్ధాలు మోసాలు చెప్పి మీ కుటుంబంలోకి ఆ అమ్మాయిని కోడలుగా పంపించారని, అందుకే ఇక మీరందరూ తన విషయంలో అలా చేశారని, అందుకే తను కాపురం కూలిపోయే పరిస్థితి ఏర్పడింది, మరో మోసం చేసి మళ్ళీ మీ ఇంట్లో తను అడుగుపెట్టిందని అర్థమైన తర్వాత నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను, తనకి కడుపు లేదు, ఆ రోజు నేను అబద్ధం చెప్పానని చెప్పనేసరికి ఒక్కసారి రామరాజు షాక్ అయిపోతాడు. నన్ను క్షమించండి నాన్న, ఆ కుటుంబానికి మోసాలు చేయడం అలవాటు, ఆ మోసాన్ని బయట పెడదాము అనుకునే సమయంలోనే వల్లికి కడుపని అన్నారని, ఇప్పుడు ఈ విషయాలు బయట పెట్టి మిమ్మల్ని మరింత బాధ పెట్టలేక నిజాలు చెప్పలేకపోయాను అని చెప్పి చందు వల్లి కుటుంబం గురించి బయట పెట్టేస్తాడు. ఒక్కసారే ఇక వల్లికి ఊహించని షాక్ ఎదురవుతుంది. తలదించుకొని వాళ్ళ ముందుకు వచ్చిన వల్లిని చూసి అందరూ అసహ్యంగా మాట్లాడతారు. చిచి, నువ్వు మనిషివేనా? నువ్వు నిజాయితీగా మారి నా ఇంట్లో అడుగు పెడితే నేను నిన్ను ఎప్పుడూ తీసుకొచ్చేవాడిని, కానీ నువ్వు మళ్ళీ మోసం చేసి నా ఇంట్లో అడుగుపెట్టి మా అందరి ఆశలతో ఆడుకున్నావు, మా అందరి కలల్ని నువ్వు చెరిపేసి ఈరోజు మా అందరినీ నిస్సహాయుల్లా నిలబెట్టావు, నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి చందు చెప్పేస్తాడు. అవును, నా కొడుకుని నా కుటుంబాన్ని మోసం చేసి ఇంతగా మాయలు చేసే కుటుంబం మాకు వద్దు, జీవితంలో నీ మొహం మాకు చూపించకు, ఎప్పటికీ నువ్వు కానీ నీ వాళ్ళు కానీ నాకు ఎదురు పడడానికి లేదు, నీ వాళ్ళు ఎదురు పడితే మీ నాన్నని చంపేస్తాను, మీ అమ్మని ఏం చేస్తానో నాకే తెలియదు, మీ అమ్మ చేసిన మోసాలకి శిక్ష వేయించకుండా వదిలిపెట్టను అని చెప్పి రామరాజు అంటూ ఉంటాడు. అమాయకుడైన నా కొడుకు జీవితంతో ఆడుకున్న మీ కుటుంబాన్ని అంత తేలిగ్గా వదిలేస్తానని మీరు అనుకోవద్దు అని చెప్పేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని చెప్పి గట్టిగా ఒక కేక వేస్తాడు.
అలా వల్లికి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. వల్లి కడుపు నాటకం బయటపడాలి. భాగ్యానికి రామరాజు బుద్ధి చెప్పాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండి ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.